ఏమైంది? సారీ, నాకు ఇలాంటి జీవితం అక్కర్లేదు బాబు. నా జీవితంలో అసలు ఏం జరుగుతుందో నాకే అర్థం కావట్లేదు. తిరిగి వెళ్ళడం చాలా సులభం, కానీ నేను మాత్రం తిరిగి వెళ్ళలేను. నువ్వు నాకు ఛాన్స్ ఇవ్వకుండా వెళ్తే రేపు నా డెడ్ బాడీ ఈ ఫుట్పాత్ మీద ఉంటుంది. ఐ లవ్ యూ. నీకు నా మీద డౌట్ ఉంటే చెప్పు, నేను నిన్ను బలవంతం చేయను. నేనంటే నీకు ఇష్టం లేదని చెప్పు, నీ వైపు కూడా చూడను. నాకున్నది ఒకే ఛాన్స్, అది కూడా నువ్వు లాగేసుకుంటే నేను ఇక బతకడం ఎలా? బట్ ఎక్కడుంటావు, ఏం తింటావు, ఎలా బతకగలం? నువ్వు నాకు సహకరిస్తే మనమిద్దరం ఈ ఫుట్పాత్ ని స్వర్గంగా మార్చుకోవచ్చు. అదే సహకరించకుండా వెళ్ళిపోతే నాకు ఈ ఫుట్పాత్ ఏంటి? చిత్ర, ఇలా చూడు. నీకు అభ్యంతరం లేకపోతే ప్రస్తుతానికి మనం ఇక్కడ ఉందాం. ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు, ఎలాంటి గొడవలు ఉండవు. నాకు చాలా ఆకలిగా ఉంది. నేను వెళ్ళి తినడానికి ఏమైనా తెస్తాను. గివ్ మీ 2 hours. చిత్ర, నేను వెళ్ళిన తర్వాత నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోవుగా. నేను నిన్నే నమ్ముకొనున్నాను. ఏమ్మా, అన్నం తింటూ ఒక్కసారైనా ఆలోచిస్తారనుకున్నాను. ఎంచక్కా తినేసి చేయి కడిగేసుకున్నారే. మీకు చిత్రం అసలు గుర్తుకు రాలేదు? నాకైతే అన్నం అస్సలు సహించడం లేదు. కొత్తగా మనిషి అయ్యావు గనక నువ్వు జాలి పడుతున్నావు, కానీ నేను జాలిని వదిలేసి ప్రేమకు దూరం అయ్యాను. తల్లిగా ఉండి స్త్రీత్వాన్ని వదులుకున్నాను. అక్కయ్యగా కాస్త కఠినంగా నడుచుకున్నాను. భవిష్యత్తులో ఆటుపోట్లు తట్టుకోవాలని నేనిప్పుడు చూసి చూడనట్టు వదిలేశాను. ముందు ముందు నేను లేకుండా బతకాల్సింది తనే కదా. అయ్యయ్యో, మిమ్మల్ని మీ మాటల్లో అర్థం చేసుకోవడం నా వల్ల కాదు. కాస్త ప్రశాంతంగా ఉండి ఆలోచించి చూడు, అర్థమవుతుంది. దొరికినంత వరకు దోచుకోవడమే ఈ కాలపు కుర్రాళ్ళ స్టైలే ఇది. పబ్బం గడుపుకోవడానికి ఆడపిల్లలకి ఎలాంటి టోపీ వేయడానికైనా రెడీగా ఉంటారు. మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఇంట్లోంచి వెళ్ళిపోయింది మీ అమ్మాయి కాదు, ఆ అబ్బాయి మగాడు. ఆ అమ్మాయి మీద మోజు తీరిపోయిన తర్వాత మీ అబ్బాయి ఖచ్చితంగా తిరిగి వస్తాడు. చూడండి, మీ అబ్బాయి జీవితంలో ఇది ఒక గొప్ప పిక్నిక్ అనుకోండి. ఆ తర్వాత కూడా రాలేదనుకోండి, ఆ అమ్మాయి శీలాన్ని నాశనం చేయిస్తే ఆటోమేటిక్గా తిరిగి వస్తాడు. ఐఎమ్ సారీ. ఇవాళ ఎంత తిరిగినా నాకే పని దొరకలేదు. నా ప్యాంట్, షర్ట్, షూస్ అన్నీ అమ్మేసి ఇవి తెచ్చాను. రేపు ఖచ్చితంగా ఏదో ఒక పని చూసుకుంటాను. నన్ను వదిలిపెట్టి నువ్వు వెళ్ళొద్దు ప్లీజ్. ఎక్స్క్యూజ్ మీ, ఎందుకు ఏడుస్తున్నావు? నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా? నిజంగా తప్పు చేస్తున్నా. నన్ను మర్చిపోయి సంతోషంగా ఉండకుండా ఎందుకు ఇలా కష్టపడుతున్నావు? తెలియట్లేదు. నువ్వు నాకు కావాలంతే. నువ్వు దక్కితే నాకున్న కష్టాలన్నీ తీరిపోతాయి. నువ్వు కనుక నా దానివయ్యావంటే లోకంలోని సంతోషం అంతా నాకు దక్కుతుంది అనిపిస్తోంది. ఆకలి దప్పులు మర్చిపోయి నన్నే తలుచుకుంటున్నా. నిన్ను ప్రేమించడానికి దిల్ కావాలి రాహుల్, ధైర్యం కావాలి. ఐ లైక్ యూ. నా కోసం ఇంతగా కష్టపడుతున్నా నిన్ను వదిలేసి వెళ్తే ఆ దేవుడు కూడా క్షమించడు. రాహుల్, ఐ లవ్ యూ. చిత్ర, 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 ఎక్కడికి వెళ్ళావు? నీ నగలేమయ్యాయి? వెయిట్ రాహుల్. నా కష్టార్జితంతో నిన్ను పోషిస్తానని ప్రతిజ్ఞ చేశాను.
కానీ నువ్వు నీ ప్రయత్నం నువ్వు చేయి బాబు. దాన్ని అడ్డుకునే వాళ్ళెవరు? ఇవి నీకు నా గిఫ్ట్. నువ్వు కూలి పని చేసినా నాకు అభ్యంతరం లేదు, కానీ నువ్వు ఎప్పుడూ టిప్ టాప్గా ఉండాలి. నువ్వు నన్ను గెలుచుకోవాలి, మనం పెళ్లి చేసుకోవాలి. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేస్తే ఏమేం చేస్తుందో తెలుసా? నీకు తెలియదులే, ప్రియుణ్ణి సంతోషపెట్టడానికి ఎంత త్యాగమైనా చేస్తుంది. మధురం మధురం శివచరితం శ్రీకరము సుందరం మనసార పాడుకుందాం. ఒరే రంగా, మీరేమిటి ఇక్కడ? ఈరోజు చిత్ర పుట్టినరోజు కదండి, అందుకే మేమందరం అర్చన చేద్దామని వచ్చాం. మా అబ్బాయి చిత్ర ఎక్కడున్నారో తెలుసా? చిత్ర మీ అబ్బాయి దగ్గర లేదు, ఇప్పుడు మా ఇంట్లో ఉంది. మొన్న మీ అబ్బాయి మొహం మీద ఉమ్మేసి వచ్చేసింది. ఆ అవమానాన్ని తట్టుకోలేక మీ అబ్బాయి ఇంటికి వచ్చేసి ఉంటాడు. వెళ్ళి చూడండి. ఎందుకక్క చిత్ర వచ్చిందనే ఆవిడతో అవద్దని చెప్పావు? పాపం. పాపమేంటి పాపం? పిల్లల్ని మర్చిపోయి బతికే రకం వీళ్ళు. వాళ్ళ గురించి వీళ్ళకి అప్పుడప్పుడు గుర్తు చేస్తుండాలి. అమాయకుల నోళ్లు కొట్టి సంపాదించే ఆస్తి ఆస్తి కాదు, పిల్లలే వీళ్ళ ఆస్తి, ఈ దేశపు ఆస్తి అని. పదండి, పూజ చేద్దాం.